చూసిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ మళ్లీ తెరపైకొచ్చింది. కోట్ల రూపాయల విలువైన 25,000 కేజీల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు పురోగతిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో సూత్రధారులెవరో బయటపెట్టాలని పొలిటికల్ డిమాండ్ ఇప్పుడు తెరపైకొచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 45 రోజుల ముందు ఏపీ రాజకీయాలను దేశమంతా ఉత్కంఠతో చూస్తున్న వేళ సిబిఐ బాంబు పేల్చింది. విశాఖపట్నం పోర్టుకు నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్టు కేసు నమోదు చేసింది. ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా కంటైనర్ టెర్మినల్ VCTPLలో తనిఖీలు చేసి 25,000 కేజీల డ్రై ఈస్ట్ ను స్వాధీనం చేసుకుంది. ఆక్వాఫీడ్ తయారీలో వాడే ఈస్ట్ కంటైనర్ ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వెనుక పకడ్బందీ వ్యూహముందని అనుమానం కలిగింది. ప్రత్యేక బృందాలు కంటైనర్ తెరవగా డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఈ కన్సైన్మెంట్ ను సంధ్య ఆక్వా బుక్ చేసింది. పరిశ్రమ అవసరాల కోసం బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి డ్రై ఈస్ట్ దిగుమతి చేసుకుంది సంధ్య ఆక్వా. మొత్తం కంటైనర్లో వచ్చిన 1000 బ్యాగుల్లో 70% నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు, అనుమానిత పదార్థాలు గుర్తించినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఒక్కో బ్యాగ్లో ఎంత మొత్తం డ్రగ్స్ ఉన్నాయి, ఏ డ్రగ్స్ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించింది. తూర్పు తీరంలో ఈ స్థాయిలో నిషేధిత డ్రగ్స్ పట్టుబట్టడం దేశవ్యాప్తంగా సంచలనమైందే. అయితే కంటైనర్లు డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని సంధ్య ఆక్వా ప్రకటించింది. ఈ సమయంలో డ్రగ్స్ కేసు విచారణ సరిగా సాగటం లేదని వైసీపీ పలు అనుమానాలు లేవనెత్తింది. రాజకీయ కోణం లేదంటూనే మాదక ద్రవ్యాల కేసును ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారాయన. దీనిపై ప్రధానికి ఎంపీలు లేఖ రాయాలని కోరారు. అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా జరిగింది. సుమారు 25 కిలోల బరువుతో ఒక్కొక్క బ్యాగులో వచ్చింది, 20 కంటైనర్లు వచ్చింది. డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. మరోవైపు డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సిబిఐ శాంటోస్ పోర్టుకు డ్రై ఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గంలో షిప్ ఆగిన పోర్టుల్లో ఆధారాలు సేకరించాలని నిర్ణయించింది. దాదాపు 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి పురోగతి ఉందనేది బయటకు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని ప్రకటించింది. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయితే డ్రగ్స్ కేసులో ఏపీ ప్రభుత్వం వైఖరిని వైసీపీ ప్రశ్నిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఈ రోజే గంజాయి గురించి, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి. అంటే నేను ఎక్కడంటే అంటానంటే సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి? గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. డ్రగ్స్ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరి పొలిటికల్ సపోర్ట్ ఉంది అన్న విషయాలు బయటపడితే ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న చర్చ సాగుతోంది.